శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారు రేపటి రోజున అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకించి అత్యంత శక్తివంతమైన గుర్తింపు రాబోతుంది మీకు. ఈ రాశి మిగిలిన రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది, అత్యంత లోతైంది, రహస్యమైంది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడము బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చండి. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం రావడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. సరైనటువంటి మార్గంలో నడుచుకున్నప్పటికీ కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే మీరు బాధపడుతూ ఉన్నారు. వివాదాలకు, గొడవలకు రేపటి రోజున మీరు చాలా వరకు కూడా దూరంగా ఉండటం అయితే చాలా మంచిదని తెలుసుకోండి. రేపటి రోజున ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేరేపించి మరీ గొడవలకు తీసుకెళ్ళడానికి సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి రేపటి రోజున మీ ఆ కోపాన్ని అన్నింటిని కూడా రేపటి రోజున కంట్రోల్లో పెట్టుకొని రేపటి రోజున ఏమైనా సరే గొడవలు జరుగుతుంటే వాటికి దూరంగా ఉండటం అయితే సరైన ఉత్తమ మార్గం అని తెలుసుకోండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. అలాగే రేపటి రోజున మీరు ఎవరైనా వీరిని మోసం చేస్తే, కించపరిస్తే, లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు సహించరు. వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా ఊహించిన విధంగా ఒక ప్రళయంలా ఉంటుందని కూడా చెప్పొచ్చు అనమాట. వీళ్ళు చూడడానికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తేలినటువంటి తేజస్సు, వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి. ఇక మీ కళ్ళు అయితే చాలా శక్తివంతమైనవిగా ఉంటాయన్నమాట. ఎదుటి వారిని మనసుని చదివేంత తీక్షణంగా, లోతుగా, అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైన దైవానుగ్రహం నిండుగా ఉంటుందండి. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యము ఒక అగ్ని పరీక్ష గురి చేస్తూనే ఉంటుంది. అడుగులో మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడతాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మనకు మంచిదేనండి. మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరము వెంటాడుతూ వస్తుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికే కూడా కొన్ని విషయాల్లో బాధ పెడుతూనే ఉంటున్నాయి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తాలు మీ మనసు వెన్నలా కరిగిపోతుంది. అయితే ఆ ప్రేమ కోసము, ఆ ఆప్యాయత కోసము మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైన మనస్తత్వము కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉందండి. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం అవుతుందన్నమాట. కాబట్టి ఆ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టమే చూశారు కూడా. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నిత మనసులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళు, నా ప్రాణం చెప్పి గుండెలో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలు కూడా గురవుతున్నారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్చిన గుణపాఠాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చండి. మీరు పడినటువంటి కష్టాలు అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా
రాటు తేల్చాయి. జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని పండగొట్టడం అనేది ఎవరి వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ అంటే ఒక స్నేహం చేసినా ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడము అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడము ఆ సమస్య లోతులోకి వెళ్ళటము ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవచ్చు. మీ ఓపికకు మీ సహనానికి మీ మనస్తత్వానికి మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు. కాబట్టి రాబోతున్న జీవితం ఒక సువర్ణమైనటువంటి భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు. మంచి రోజులైతే ఈ రాశి వారికి స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చండి. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ రేపటి రోజునైతే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఇక రేపటి రోజున చంద్రగ్రహణం తర్వాత మరో రోజున అది కాబట్టి మీరు శివాలయంలో పూజలు చేయించుకోవడం వల్ల మీరు ఏ పూజ చేసినా దానం చేసినా కూడా రేపటి రోజున అపారమైన పుణ్య ఫలితం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుందని చెప్పొచ్చు. రేపటి రోజున మీకు ఇంకా రేపు ముఖ్యంగా అనేది దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం మీరు చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపోతాయి. వ్యాపార విస్తరణ చాలా గొప్ప అనువైనటువంటి సమయం కూడా ముందు రోజుల్లో రాబోతుంది. అలాగే మీకు అనుకూలమైనటువంటి రోజులు మరెన్నో దూరంలో లేవండి. కేవలము అతి చేరువలోనే మీరు కోరుకునే జీవితాన్ని మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా వ్యాపారం పెట్టాలనుకున్న రేపటి రోజున సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేటువంటి వేరే రోజులు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ రేపటి రోజున మీరు చాలా వరకు కూడా అనువైన రోజు అని చెప్పొచ్చు. ఇంకా మామూలు ప్రతిరోజు పనులు అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది. రేపటి రోజున మీకు కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా మీకు సలహాలు ఇవ్వంటే మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావటం కానీ ఇటువంటివి కూడా చూస్తారు. అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచన కూడా కొంచెం మానసిక ఒత్తిడికి కూడా గురవుతారండి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభదాయకంగా ఉంటుంది. అలాగే మీ ఏ పనికి మీరు సరిపోతారనేది కూడా మీకు చక్కగా నిర్ణయించిన తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. గణితంలో మీకు చక్కని ప్రావీణ్యం అలాగే మంచి జ్ఞాపశక్తి. వీరికి గణితం ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపశక్తిని కూడా మీరు కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవాదులు అలాగే కష్టపడేటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి. ఇక మీకు అన్ని రకాలు కూడా రేపటి రోజున లాభదాయకంగా అయితే ఉండబోతుంది. అలాగే వీరి యొక్క అభిప్రాయాలు ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా వీరికి పెద్దగా ఇష్టం ఉండదండి. ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా లేఖలుగా అలాగే జర్నలిస్టులుగా వీరు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. వేగంగా విషయాలను అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. దానికి తగిన విధంగా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడపబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. పైగా రేపటి రోజున చంద్రగ్రహణం తర్వాత రోజు కాబట్టి మీకు అన్ని రకాల దానానికి మరింత ఎక్కువ రెట్టింపు పుణ్య ఫలితం అయితే మీరు పొందుతారు. కాబట్టి దగ్గరలో ఎవరైనా యాచకులు కానీ పేదవాళ్ళకు కానీ కనిపిస్తే మీకు తోచిన విధంగా అయితే మీరు తప్పకుండా వారికి ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందించండి. రేపటి రోజున మీరు చేసినటువంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం మీకు మొదటి నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరైతే ఇష్టపడరు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొత్తగా పరిచయమైనటువంటి కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయమైనప్పుడు మీకు పర్సనల్గా సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకండి. మీకు పైగా ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోకపోవడం అయితే మంచిది. అలాగే గొడవలకు కూడా రేపటి రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అన్ని పనులను కూడా మీరు ఒకటి కంటే ఎక్కువ ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తారండి. అలాగే నిత్య విద్యార్థులు ఎవరైనా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారనమాట. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. మీకు రేపటి రోజున
తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, బూడిద, నీలం ఈ రంగులు మీకు రేపటి రోజున బాగా కలిసి వచ్చే రంగులండి. రేపటి రోజున మీరు తెలుపు రంగు వస్త్రాలు వేసుకోవడం వల్ల అన్ని రకాలుగా కూడా వ్యాపార పరంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రకాలు కూడా లాభదాయకంగా వ్యాపారంగా కృషి అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీరు ఎవరైనా కొత్త వ్యాపారాలు చేసినా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా సిద్ధంగా మీరు ఉండాలి. కుటుంబంతో సంతోషకరమైన వాతావరణం మొత్తం మీద ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ లేదంటే ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళటం లాంటివి రేపటి రోజున వాయిదా వేసుకోకండి. రేపటి రోజున మీరు ఎలా అనుకున్న ప్రయత్నాలు ఏమన్నా ఉంటే చేసేయండి. మరింత ఎక్కువగా మీ ఆదాయం పెరగాలి. వ్యక్తిగత విధులకు ఇది బాగా మీకు అంటే విజయాన్ని సాధించే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత, కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి. అధికారుల యొక్క మద్దతు కూడా మీకు అన్ని రకాల కూడా వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజునైతే సరైనటువంటి సమయం అండి. ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా వస్తుంది, కానీ మరింత ఎక్కువగా వ్యాపారం విస్తరించడానికి మాత్రం రేపటి రోజున మీరు విస్తరించడానికి ప్లాన్ చేసుకోండి. రేపటి రోజున మీ వ్యాపారము 3 పూలు 6 కాయలుగా అయితే వర్ధిల్లుతుంది. మీకు ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజు మీరు ఈ పనులు మొదలుపెట్టడం మాత్రం చాలా ఉత్తమని తెలుసుకోండి. ఆదాయపడిన అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు బయటపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవడం కొంచెం మీకు కూడా మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. వారితో మీ సంబంధాలు మరింత ఎక్కువగా దృఢంగా అయితే ఉంటాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారండి. మీ భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క వైవాహిక జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. మరి తెలిసినా కానీ మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.